నమస్తే. హైడ్రా, ఈ హైడ్రాని కొంతమంది హైడ్రామా అంటున్నారు, మరికొంతమంది శభాష్ బాగా పనిచేస్తున్నారు, ఇంకా ముందుకెళ్ళండి అని కొంతమంది అంటున్నారు. సో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బిల్డింగ్ కూలగొట్టగానే దాని మీద రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూలగానే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ మీద చర్చ నడుస్తున్నది. అసలు ఏం జరుగుతున్నది? హైడ్రా పేరుతో నిజంగానే డ్రామా నడుస్తున్నదా, లేదు ఈ అక్రమ కట్టడాలను కూల్చేసే ప్రక్రియ జరుగుతున్నదా? మాట్లాడదాం దీనిపైన. నా ముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మీ ఒపీనియన్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? ఎందుకంటే మీరు కొంత టెక్నికల్ సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి, సో మీరు దీన్ని హైడ్రామాగా చూస్తున్నారా, ఆర్ లేదు చాలా బాగా వర్క్ చేస్తున్నది, భవిష్యత్తులో కూడా కొనసాగాలి అని మీరు కోరుకుంటున్నారా? ఇప్పుడు ఏదైనా ప్రజలకు మంచి జరిగేది, ప్రభుత్వానికి మంచి జరిగేది కావాలని కోరుకుంటాం. కానీ ప్రజలకు ప్రభుత్వానికి లాభం లేకుండా జరిగేది ఏదైనా కూడా వ్యతిరేకిస్తాం. ఇది మొదటిది. సరే, ఇప్పుడు ఒక మంచి ప్రశ్న ఏంటంటే, మీరు అడిగిన దాంట్లో అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి రాష్ట్రంలో కేవలం హైదరాబాదే కాకుండా ఎక్కడెక్కడైతే ఈ ఇరిగేషన్ సంబంధించి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి కానీ, లేకపోతే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంగా అవడం కానీ, వీటి మీద ఇప్పటి వరకు ఏమన్నా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదా? ఏమన్నా చేసింది? చేయలేదు. ఓకే. రెండోది, అసలు నీకు మంత్రులు ఎవరో వాళ్ళు ఇండివిజువల్గా మాట్లాడుతున్నారు. రెండోది, ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి హైదరాబాదే కాదు, అన్ని జిల్లాలలో ఇట్లా ఉంటాయి. అయితే నువ్వు హైడ్రా అనే దాన్ని ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే పెట్టి నడిపిస్తున్నావో, నీ లక్ష్యం ఏందని నేను అడుగుతున్నా. నీ లక్ష్యం ఏందో చెప్పు. అంటే నువ్వు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతే ఆ ప్రభుత్వ భూములని నువ్వు లాగేసుకొని ప్రభుత్వానికి ఏమైనా లాభం చేస్తావా, ప్రజలకు ఏమైనా లాభం చేస్తావా? లేదా కొన్ని కన్స్ట్రక్షన్లు షాంపిల్ తీసుకొని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది కూలగొడతానంటే అది ప్రైవేట్ భూమి, గవర్నమెంట్ భూమి కాదు. చాలా మందికి అమాయకులు తెలియదు, గవర్నమెంట్ భూమి అనుకుంటారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూమి ఏదైతే ఉన్నదో అది ప్రైవేట్ భూమి. ప్రైవేట్ భూమిలో కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన, అందరూ ఏమనుకుంటారంటే చెరువు ఎఫ్టీఎల్ అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అనుకుంటున్నారు. తెలంగాణలో ఉన్న అన్ని చెరువులు కుంటలలో ప్రైవేట్ భూములు ఉంటాయి, ప్రైవేట్ పట్టాలు ఉన్నాయి. రైతులవే అవి, అంతే కదా. రకాలు ఎక్సాల్ పట్టాలు ఉన్నాయి, జొన్న చేను అది చేసుకుంటేందుకు నిజాం ప్రభుత్వం నుంచి ఉన్నాయి. తర్వాత పర్మనెంట్ పట్టాలు ఉన్నాయి. ఈ పర్మనెంట్ పట్టాలు ఎప్పుడైతే జనాభా పెరిగి చెరువులు కుంటలు శిఖాల ప్రైవేట్ ల్యాండ్లలో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అవి కూడుకపోతున్నాయి, కన్స్ట్రక్షన్లు వస్తున్నాయి అని చెప్పి కోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అన్ని ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయమని చెప్పింది. చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రైవేట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వకండి, కానీ వాళ్ళు ఎంజాయ్ చేసేందుకు ఆ ప్రైవేట్ భూములు మీరు తీసుకోవద్దు, వాళ్ళు గ్రీనరీ డెవలప్ చేసుకొని ఏదైనా చేసుకొని, కానీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వద్దని సుప్రీంకోర్టు ఆర్డర్. అది ఇది ఫస్ట్. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లో మనం తెలంగాణ ఉద్యమంలో 4000 చెరువులు కుంటలు అన్యాక్రాంతమైనని చెప్పినాం. అన్యాక్రాంతమైనవి, అవి పూడకపోయినాయి, చుట్టూ బిల్డింగ్స్ వచ్చేసినాయి. మీరు ఉప్పల్లా చూడండి, నాచారం చూడండి, ఎక్కడన్నా చూడండి, ఇప్పుడు వీళ్ళది ఎన్కన్వెన్షన్ చూడండి, అన్ని అయిపోయింది. దాని చుట్టూ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అపార్ట్మెంట్లు వచ్చినాయి, సామాన్యులు కొనుక్కున్నారు. వాటిని ఈయన కాదు కదా, ఈయన జయం వచ్చినా కూలగొట్టలేదు. ఎందుకంటే కూలగొడితే లక్షల మంది రోడ్ల మీద పడతారు, అది సాధ్యం కాని పని. మరి ఇప్పుడు దేనికి చేస్తున్నారు? ఇప్పుడు సపోజ్ నేనేమంటున్నా అంటే, దీనికి నీ పాలసీ ఏంది అని నేను అడుగుతున్నా. ఇప్పుడు గండిపేట ఉన్నది, గండిపేట మంచినీళ్లు కావాలనుకున్నప్పుడు గండిపేట ఏదైతే మీకు 14 కిలోమీటర్లు 10 కిలోమీటర్లో ఫోర్ షోర్ ఏరియా తిరువులో ఏదైతే ఉన్నదో నువ్వు దాన్ని సేవ్ చేసి కాపాడుతా అంటే దానికి అభ్యంతరం లేదు. ఉదాహరణ చెప్తున్నా, పబ్లిక్ ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ నువ్వు గొలవెట్టినావు, ఎన్ కన్వెన్షన్ చుట్టూ అపార్ట్మెంట్స్ వచ్చినాయి, ఎన్ కన్వెన్షన్ పక్కన ఉన్న చెరువు కొద్దిగా ఇంత ఉన్నది. ఇప్పుడు దాని వెనక ఆయకట్టు లేదు, దాని వెనక ఆయకట్టు ఇప్పుడు చెరువులు కుంటలు కూడకపోయిన వాటి వెనక ఆయకట్టు లేదు. మరి ఆయకట్టు లేనప్పుడు చెరువు కానీ ఆ కుంట కానీ దాని చుట్టూ ప్రైవేట్ ల్యాండ్స్ కన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత దాన్ని ఏదన్నా మీరు అక్వైర్ చేసి ఫోర్ షోర్ బండేసో ఏదో వేసి దాన్ని డెవలప్ చేసి యూటిలిటీలో పెట్టి ట్యాక్స్ వచ్చేటట్టు చేయాలి. అది ఏమి చేత కాదు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అది ఆయన ప్రైవేట్ ల్యాండ్, అందరూ ఏమనుకుంటారు గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అది ప్రైవేట్ ల్యాండ్. ఓకే, ప్రైవేట్ ల్యాండ్. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా దాని మీద ఇట్లా వస్తే వాళ్ళు ఒక స్టే తెచ్చిండ్రు. నేను పేపర్లో చదివినా, నాకు వాళ్ళేదో తెలియదు. ప్రైవేట్ ల్యాండ్లో ఈయన ప్రైవేట్ ల్యాండ్లో పర్మిషన్ తీసుకొని కట్టినా అని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఈ ఫంక్షన్ హాల్ కడితే నేనేమంటానా, ఇప్పుడు అది కూలగొట్టినావు. కూలగొడితే ఇన్ని రోజులు వాళ్ళు ట్యాక్స్ కట్టిండ్రు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టవచ్చు, జిఎస్టీ కట్టవచ్చు, మున్సిపల్ ట్యాక్స్ కట్టవచ్చు. ఇప్పుడు కూలగొట్టినావు, కూలగొడితే జాగా నీది కాదు, నువ్వు తీసుకోలేవు, ఐడియల్గా ఉంటుంది. మరి ఏం లాభం ఇప్పుడు నీకు? ప్రభుత్వానికి లాభం లేదు, ప్రజలకు లాభం లేదు. నువ్వు నీ ఇగో కొరకు నువ్వు దాన్ని కూలగొట్టావు. ఇట్లా ఒక కొన్ని శాంపిల్ కన్వెన్షన్ కూలగొట్టడం తప్పంటున్నారా?
100% తప్పు అంటాను. మీరు తప్పనే అంటున్నారు. తప్ప అంట. ఎందుకంటానా తెలుసా, నీవు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు కట్టుకున్న తర్వాత నువ్వు ఇప్పుడు కూలకూడదు నీకు వచ్చింది ఏంటి అని నేను అడుగుతున్నాను. నేను వాళ్ళ ఫేవర్గా మాట్లాడతలేను. నేను ఆబ్జెక్ట్ మాట్లాడుతున్నా. నేను ఒక నాగార్జునకు ఫేవర్గానో వాటికి ఆ ప్లేస్లో ఇంకెవరన్నా ఉండని కాక, నాట్ ఓన్లీ నాగార్జున, అట్లాంటి చాలా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నాగార్జున కూలగొట్టినావు అంటే ఆ పక్కకి కూలగొడతావా? అవి కూడా FTL ఉన్నాయి కదా. ఓకే, అంటే నువ్వు అన్ని కూలగొట్టలేవు, లేనప్పుడు 1-2 కూలగొట్టి దాన్ని చెప్తే నేను దాని కొరకు మాట్లాడుతున్నా. కాబట్టి అట్లా కనుక 4,000 చెరువులు కుంటలు కూడకమైందంటే నువ్వు కడితే 50% సిటీ FTL కింద కూలగొట్టాలట. ఓకే, కూలగొట్టలేవు నువ్వు. అది మరి కూలగొట్టిన తర్వాత నీకు వచ్చిన లాభం అండి. ఇప్పుడు ఒకరిని గనక మనం ఈ రకంగా చేస్తే ఇంకో వాళ్ళు కబ్జా చేయడానికి భయపడతారు. కబ్జా ఎక్కడ దాన్ని కబ్జాలు అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు కబ్జా వేరు, FTL లో కట్టడం, సొంత ల్యాండ్ లో కట్టడం, రూల్ కు వ్యతిరేకంగా కట్టడం వేరు, కబ్జా వేరు. కబ్జా అంటే ప్రభుత్వ ల్యాండ్ ను ఎక్వైరీ చేస్తే అన్యాక్రాంతం అయితే అది కబ్జా. నువ్వు SC ST భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు హైదరాబాద్ చుట్టూ ఎన్ని ఉన్నాయో అన్ని భూములు నువ్వు ఎక్వైరీ చేద్దాముంటే అది ప్రభుత్వానికి లాభం. చెయ్యి, నేను అద్దంటలేను. కానీ అవి చేయలేవు నువ్వు. అవి చెయ్యకుండా ఇప్పుడు చాలా ఉన్నాయి ఇక్కడ దగ్గర దగ్గర ఎగ్జాంపుల్స్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి. అట్లా చేసేది ఉంటే సగం సిటీ కూడా కొట్టాలి. ఒక్క ఎకరం కూడా నువ్వు తీయలేవు బయటికి. నేను చెప్తున్నా, ఇవాళ తీసినావు ఇప్పటి వరకు నువ్వు? నీ హైడ్రా ఒక 10 ఎకరాలు తీసి ప్రభుత్వానికి ఎక్వైరీ చేసిందా? చేయలే కదా. నువ్వు FTL లో ఉన్న వాటిని కొన్నిటిని కూలగొట్టి, షాంపిల్ కూలగొట్టి నీ రియల్ ఎస్టేట్ డ్రామా చేస్తే ఎట్లా? ఇప్పుడు మీరంతా కూడా రియల్ ఎస్టేట్ డ్రామాలు చేసే కదా, అన్ని హైడ్రామాలే కదా ఇవన్నీ. మీరు ఎక్కడి నుంచి వచ్చానో అందరికీ తెలుసు కదా. ఇవాళ మీరు కొన్ని రోజులు ఈ షాంపిల్ చేసిన తర్వాత 99 జీవోని అడ్డం పెట్టుకొని మళ్ళీ దీన్ని ఆపేస్తారు. అందరు సెటిల్మెంట్ అయిన తర్వాత అప్పుడు TRS గదే చేసింది. షాంపిల్ కూలగొట్టింది, జేబులు నింపుకున్నారు, అందరు కంట్రోల్ తెచ్చుకున్నారు, డబ్బులు నింపుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు చేసే పనికి ఇది. నిజంగా ప్రభుత్వం స్పోర్ట్స్ విలేజ్ కూలగొట్టారు, ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు, గేడో 2 బిల్డింగ్లు, ఆడో 2 బిల్డింగ్లు కూలగొడుతున్నారు. కూలగొడితే బిగ్ షాట్స్ అన్ని వస్తారు, మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళే దాన్ని క్లోజ్ చేపిస్తారు. అది కోర్టు ద్వారానే చేపిస్తారు. ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు. కాబట్టి ఇదంతా కూడా హంబక్. ఇది ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చే సోర్సింగ్ ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నా. ప్రభుత్వ ఖజానాకి ఏమైనా వస్తుందా ఇన్కమ్? నువ్వు భూములు ఎక్వైరీ చేస్తే ప్రభుత్వానికి వస్తుంది. కానీ FTL కూడా ఉంటే నీకు వచ్చేది ఏముండదు, ప్రభుత్వానికి వచ్చేది ఏముండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, కన్వెన్షన్ ఏమి చేయలేరా ఇక భూమిని? అంతేనా? ఆయన భూమి ఆయనకు ఉంటుంది, అంతే. కూలగొట్టింది ఆయన భూమి ఆయనకు ఉంటుంది, కూలగొట్టినాడు ఆయనకు కొంత నష్టము. ప్రభుత్వానికి వచ్చే ట్యాక్సెస్ బంద్ అయిపోతాయి. ప్రభుత్వానికి ఎలా ఇన్ని రోజులు ట్యాక్స్లు వచ్చినాయి కదా, కనీసం ₹1,00,00,000 బిజినెస్ చూపిస్తే అందులో ఎంతో % అయితే మున్సిపాలిటీకి ట్యాక్స్ కడతారు, లేకపోతే ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, GST కడతారు, ఏదో ఉంటుంది కదా. రికవరీ చేయాలంటున్నారు కదా. ఇప్పుడు భూమిలో ఆయన ఏం రికవరీ చేస్తాడు? భూమి ఆయన ఏమి రికవరీ చేస్తాడు? నువ్వు కన్స్ట్రక్షన్ కూలగొట్టినావు, భూమి పట్ట ల్యాండ్ అయినా నువ్వేం రికవరీ చేస్తావు? శిఖం భూమి ఏమైనా ఆక్యుపై చేస్తే రికవరీ చేస్తావు. శిఖం భూమి ఆక్యుపై చేయలేదని చెప్తేనే పట్ట భూమి అని చెప్తా ఉండే, రికార్డ్స్ ఏమి ఉండే అని ఉండే, కోర్టుకి చెప్పాయి. వాళ్ళే కోర్టుకు పోయింది కదా, పట్ట భూమి అని చూపిస్తున్నారు కదా. ఉంటే తీసుకో. ఇప్పుడు నీకు అందులో కనుక ఏదైనా గవర్నమెంట్ శిఖం భూమి అందులో ఏమైనా ఉండేది ఉంటే తీసుకో. కానీ ఇవన్నీ నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్తోని, కొంత వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్తో చేసే కార్యక్రమాలు ఇవి. ప్రభుత్వానికి ప్రజలు కొరిగేది ఏం లేదు. ఇలా కొద్ది రోజులైతే ఈ దుకాణం బంద్ అవుతుంది. దీనివల్ల ఇది పెద్ద హై డ్రామా. ఇది బీజేపీ నాయకుడిగా మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ ని విమర్శించాలని, గవర్నమెంట్ ని విమర్శించాలని లేదు? నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీ దాంట్లో లీడర్లే చెప్తున్నారు ఓపెన్ గా. ఎవరేం మాట్లాడింది అనేది నాకు సంబంధం లేదు. నేను నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను, పార్టీ తరఫున ప్రతినిధిగా మాట్లాడతలేను. ఓకే, నేను నా వ్యక్తిగతంగా నాకు ఇరిగేషన్ మీద, మున్సిపాలిటీల మీద 40-45 సంవత్సరాల రాజకీయ అనుభవం మీద మాట్లాడుతున్నా. నేను పబ్లిక్ సపోర్ట్గా, తర్వాత ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే విధంగా కావాలని అంటే ఎట్లా? ఇప్పుడు చెరువులన్నీ కాదండి. ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు ఈ వెదర్ మనం ఈ రకంగా కొంత మిగతా గుంటూరు, విజయవాడ, వైజాగ్ లేకపోతే ఢిల్లీలో ఉన్న వాతావరణం లేకుండా మనకి ఇంత మంచి వాతావరణం ఎందుకున్నది? అయితే ఇప్పుడు ఇక్కడ ఇదే కదా, ఈ వాతావరణమే కదా. కరెక్ట్, వీటి వల్లనే కదా. నేను ఏమంటాను తెలుసా, ఇప్పుడు ఒక జీవో ఉంది కుంటల చెరువులు బ్రీచ్ చేయద్దని. కానీ దాని వెనుక ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ను మేము చాలాసార్లు చెప్పినాం, అసెంబ్లీలో కూడా మా వాళ్ళు మాట్లాడిండ్రు. దాని వెనక ఉండే అగ్రికల్చర్ ల్యాండ్ను అగ్రికల్చర్ కిందనే ఉంచండి, కన్వర్షన్ చేయకండి. అప్పుడు వెనక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ముందు చెరువు కానీ కుంట కానీ బచాయించవచ్చు. కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నువ్వు ప్రైవేట్ వేరే కమర్షియల్ కన్వర్షన్ చేయకండి, లేఅవుట్ ఇవ్వకండి అని మేము
అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యేలు ఇంతకుముందు 15-20 ఏళ్ల కింద కూడా మాట్లాడారు. అది చేయమంటే ఏ గవర్నమెంట్కు చేత కాలేదు. కాబట్టి కట్ట వెనక ప్రాంతము అగ్రికల్చర్ ల్యాండ్ అంతా పోయిన తర్వాత, అపార్ట్మెంట్లు అయిన తర్వాత, 4 షోర్ ఏరియాలో కూడా అపార్ట్మెంట్స్ అయిన తర్వాత, వచ్చే ఆ నాళాలని అందులోకి వచ్చే చెరువులకు వచ్చే కాలువలన్నీ బంద్ అయిన తర్వాత, ఆ చుట్టూ కొద్దిగంతా మిగిలిన ఆ ట్యాంక్ బండ్ బిఫోర్ ఏరియా అవుతున్నది ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మీరు ఏమంటారు, మొత్తం ఉన్నాయని కూడా మొత్తం మూసేసి బిల్డింగ్లు కట్టమని చెప్తున్నారా మీరు? అట్లనే చెప్తామండి. ఇప్పుడు నేను సేవ్ చేయమని, ఇప్పుడు అక్వైర్ కానీ అన్ని ముందు సేవ్ చేయండి. అక్వైర్ అయిన వాటి ఇప్పుడు అక్వైర్ అయినాయి కదా. ఇప్పుడు మీరు అన్కన్వెన్షన్ అన్నారు, ఇప్పుడు అది కూలగొట్టినావు, దాని వెనక అగ్రికల్చర్ వస్తుంది ఏమన్నా ఇప్పుడు కూలగొట్టగానే? లేదు, నువ్వు దాంట్లో ఏమన్నా 4 షోర్ ఏరియా ఏమన్నా తీసేస్తావా? మరి దాన్ని ఆ ట్యాంక్ ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వేమన్నా ఉంటే 4 షోర్ బండ్ వేయాలి, దాన్ని అక్కడ కాస్త పిల్లలు వాళ్ళు ఆడుకుంటారు, స్పోర్ట్స్ అవో ఇవో కొద్దిగా నీళ్లు నింపడం ఏదో చేయాలి. హుస్సేన్ సాగర్ చూస్తాను కదా, హుస్సేన్ సాగర్ ఎట్లా చేసినా గట్లనే గవి చేయాలి. కానీ దాన్ని అగ్రికల్చర్ అయితే నువ్వు డెవలప్ చేయలేవు కదా. నేను ఏమంటున్నా అంటే దాన్ని డెవలప్ చేసి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయి. అది చెయ్యకుండా నువ్వు బట్టే కూలగొట్టు వదిలిపెడితే నీకు వచ్చేది ఏమున్నదని నేను అంటున్నా. వచ్చే ట్యాక్సెస్ పోతాయి కదా అని నేను అంటున్నా. అది ఇక్కడ అక్వైర్ అయిన బాబతి మాట్లాడుతున్నా. అక్వైర్ కాని వాటికి నువ్వు చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇయ్యకు. ఇప్పుడు చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇప్పుడు 2 అంతస్తులకు పర్మిషన్ తీసుకొని 4 అంతస్తులు కడితే నువ్వు బీఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ చేస్తున్నావు. అది కూలగొడతలేవు కదా. అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ రా రెగ్యులరైజ్ చేస్తాను, అది ఇల్లీగలే కదా. లేఅవుట్లు కూడా అంతే కదా, ఎల్ఆర్ఎస్ కూడా అంతే కదా. ఎల్ఆర్ఎస్ కూడా నువ్వు ఇచ్చినావు కదా. ఇప్పుడు అంటే గ్రామ పంచాయతీ అక్రమం తీసుకొని వాళ్ళు లేఅవుట్ చేస్తే రెగ్యులరైజ్ చేస్తాను. మరి ఇవి కూడా రెగ్యులరైజ్ చేయి, ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది. నువ్వు రెగ్యులరైజ్ చేయి. ల్యాండ్ ఎక్వైరీ చేస్తే మార్కెట్ రేట్ ప్రకారం పైసలు తీసుకో, లేదంటే ల్యాండ్ తీసుకో. ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తే పెనాల్టీస్ తీసుకో. లేదు కూలగొడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది కూలగొడు, కానీ ఏం ఉపయోగం అని నేను అడుగుతున్నా. దాని జవాబు చెప్పు నువ్వు. నీకు ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఉందా అని అడుగుతున్నా. చెరువుల పరిరక్షణ అన్నది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటున్నారు. అవి మొత్తం చెరువులు చుట్టూ బిల్డింగ్లో అయిపోయినాక ఇంకేం పరిరక్షణ చేస్తారండి? ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఒక చెరువు ఉంది, ఆ చెరువుని కబ్జా చేస్తూ వెళ్ళడం వల్ల మిగతా ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. హైదరాబాద్ అట్లే మునుగుతుంది, చాలా ప్రాంతాలు ఆ చెరువుల్లో ఉండాల్సిన నీళ్ళలో బిల్డింగ్లు ఉండడం వల్ల మునిగిపోతున్నాయి. నేనేమంటున్నా అంటే సిటీలో ఉన్న అన్ని చుట్టూ బిల్డింగ్స్ వచ్చినాయి కదా, అగ్రికల్చర్ ల్యాండ్ పోయింది కదా, ఆ ఉన్నదాన్ని సేవ్ చేయండి అన్నా కదా నేను కూడా. ఆ ఉన్నదాన్ని 4 షోర్ బండి వేసి సేవ్ చేసి చెయ్యి. నువ్వు FTL పరిధిలో 4 షోర్ బండి అయ్యి దాన్ని డెవలప్ చేయి. దాని టూరిజము ఏదో చుట్టుపక్కల ఏదో చేస్తారు. అయితే ఇప్పుడు నువ్వు దాన్ని సేవ్ చేయాలంటే దాని వెనక అగ్రికల్చర్ కావాలంటే ఈ బిల్డింగ్ లైన్ కూలగొడతావా? ఇప్పుడు కూలగొట్టలేవు కదా. ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. నేను ప్రాక్టికల్గా అయ్యేది మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న చెరువును చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇయ్యకు. అగ్రికల్చర్ పోయి అన్ని పోయి చుట్టూ బిల్డింగ్లు వచ్చినాయి, ఇప్పుడు ఉన్నాయి చూడు ఇంత తక్కువంటలాగా, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలో ఆలోచించు. ఇట్లా FTL పరిధి ఎవడన్నా ఇల్లీగల్ కడితే దానికి ఏమేసి నువ్వు రెవెన్యూ తీసుకోనో ఆలోచించు. అట్లీస్ట్ ఆక్యుపై చేయని బిల్డింగ్లన్నా కూల్చొచ్చు. లాస్ట్ అంటే ఆక్యుపెన్సీ ఇంకా పబ్లిక్ వరకు వెళ్ళని బిల్డింగ్స్ ఏమైనా ఉన్నా కూల్చడానికి అసలు నేను ఏమంటాను, వీళ్ళ దగ్గర FTL ప్లానే లేదంటున్నా. నీ ఇరిగేషన్ బ్రాంచ్ వాళ్ళు ఇస్తారు FTL, రెవెన్యూ వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో మనకు తెలియదు ఏముంది, లాస్ట్ 10 years గా మొత్తం మార్చి అవతల పడేసారు. మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుకూలంగానే అన్ని సంతకాలు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇదంతా కదా నా పేర్లు గుర్తులేదు. రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు ఎన్ని బిల్డింగ్ల మీద ఎన్ని అక్వేరియేషన్ అనేది మాట్లాడిండో. సపోజ్ ఆయన ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఆయన గులగొడతాండ, ఒక్కడు గులగొట్టలే అన్న. ఓకే, అప్పుడు అపోజిషన్ లీడర్గా మాట్లాడిన ఇల్లీగల్ బిల్డింగ్స్, ఇల్లీగల్ భూములు ఆక్రమించడం, లవన్ పట్టా భూములు, అవన్నిటిగా మాట్లాడాం కదా. ఆయన మాట్లాడిన ఎన్ని గవే తీసుకోమను. ఇప్పుడు నీకు కాస్ బ్రహ్మానంద పార్క్ ఉన్నది, దాని మీద మాట్లాడిండు, అది కూలగొట్టువని. ఇప్పుడు మరి కూలగొడతాడా? లేదుగా. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ మీదకి పోలే ఇంతవరకు, పోలే కదా. నేనేమంటున్నా అంటే ఇవన్నీ సెటిల్మెంట్, అన్ని సెటిల్మెంట్. ఈ సెటిల్మెంట్ చేసుకున్న దాకా ఇది నడుస్తుంది. సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయింది. సెటిల్మెంట్ అంటే ఎట్లా? ఏమన్నా 4 ఊళ్ళో కొడితే మిగతా వాళ్ళందరూ వస్తారు, మా ఊళ్ళో కొట్ట కానీ సెటిల్మెంట్ చేసుకుంటారు. ఓ 15-20 కోట్లు సంపాదించుకుంటారు. ఈయన ముఖ్యమంత్రి కాపాడుకోవాలి, ఢిల్లీ పంపుతారు, ఇది అయిపోతుంది. ఇప్పుడు బెంగళూరులో ఏమైంది? ఇప్పుడు ఒక బెంగళూరులో 2-3 కుంభకోణాలు అయినాయి. ఒక గిరిజన మంత్రి రాజీనామా చేసిండు, డైరెక్ట్ గవర్నమెంట్ గిరిజన అకౌంట్ నుంచి ఇక్కడికి 90 కోట్లు పంపాను ఎలక్షన్ అప్పుడు, అక్కడ 100 కోట్లు. అంటే ప్రభుత్వ ధనాన్ని వాళ్ళు డైరెక్ట్ దీనికి పంపారు. ఎక్కడి బ్రాండ్ షాప్ లేకుండా బంగారం షాప్ లో వాళ్ళని వీళ్ళు కన్వర్షన్ చేసుకున్నారు. ఈడీ ఎక్స్పోజ్ చేసింది ఆడ. ఇక్కడ కూడా వస్తుంది రేపు ఈడీ, ఎవరు చూసుకుంటుందో తెలియదు. అదొకటి. 2, స్వయంగా ముఖ్యమంత్రి తన భార్య పేరు మీద ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ పేరు నమోదు చేయించుకున్నాడని ఇప్పుడు కేసులు అయినాయి ఆడ. గవర్నర్ ఆర్డర్ ఇచ్చిండు.
కర్ణాటకలో అంటే కర్ణాటకలో ప్రైవేట్ లోకలకి ఉద్యోగాలు అంటే కంపెనీలు వెళ్ళిపోతామని మూసుకొని కూర్చున్నారు. మొత్తం అక్కడ కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. ఆ బెంగళూరును బస్టు పట్టించింది. ఇప్పుడు హైదరాబాద్ను కూడా గదే పట్టిస్తాను. పెట్టుబడులు రావాలి, ఎంప్లాయ్మెంట్ దొరకాలి, గవి చేయండి మీరు కన్స్ట్రక్టివ్గా. నేనేమన్నా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, ప్రజలకు ఉపయోగపడేది చేయండి. ఇప్పుడు నీ ధరణి మీద ఉన్నది ఇప్పటి వరకు సరే బాగాలేదు, కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తానని సంతోషం. భూముల పంచాయతీ లేకుండా చేయండి. నీ దగ్గర ఏమున్నా నువ్వు సర్వే చేస్తే నీ కాడ రౌతే లేదు సర్వే చేస్తానికి. ఎక్కడి పెట్టి నువ్వు ఏడ టేప్ పెట్టి సర్వే చేస్తావు నేను అడుగుతున్నా. ఇప్పుడు ఏదైనా భూమి నీదా ప్రభుత్వం తేల్చాలంటే ప్రభుత్వం దగ్గర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎవరినైనా నేను వదిలిపెట్టాను అంటుండు కదా. ఏంటిదైనా వదిలిపెట్టాను, నేను పదవిలో ఉండే ఏం లాభం, అందరినీ వదిలేసి నేను శాంపిల్ గా 4-5 చేసో 10 చేసో 50 చేసి సెటిల్మెంట్ చేసుకుంటూ వదిలిపెట్టినాడు కాదు. నువ్వు వదిలిపెట్టద్దంటే నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక ప్రణాళిక తయారు చేయి. ఓ ప్రణాళిక చెరువులు కుంటలు ఎట్లా రక్షించాలి, ఇప్పుడున్న వాటిని, పోయిన వాటి గురించి నేను మాట్లాడతలేను, ఎట్లా రక్షించాలి, ల్యాండ్ రెగ్యులేషన్ ఎట్లా చేయాలి, ఎట్లా ప్రభుత్వానికి ఇన్కమ్ జనరేట్ కావాలి, అవి చేయి, ప్రజలకు ఉపయోగపడతాయి. అవేవి చేయకుండా ఇప్పుడు డైవర్షన్ స్కీమ్ ఏంటంటే రైతులకు అరకొరగా రుణమాఫీ చేసిన సగం మంది కూడా కాలేదు. వాళ్ళు ఫస్ట్ 71 లక్షల మందికి ఇవ్వాలని SLBC చెప్పింది ఎన్నికల ముందు. ఈయన 64 లక్షలు చెప్పిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత 49 లక్షలు పట్టుకొచ్చిండ్రు. ఇప్పుడు 22 లక్షలు ఇచ్చిండ్రు. వాళ్ళ ఒక మంత్రి ఇంకా 12,000 కోట్లు ఇవ్వాలని ఒక మంత్రి చెప్తాడు, రెవెన్యూ మంత్రి. ఒక మంత్రి 17 లక్షల మందికి ఇవ్వాలి ఇంకా అని ఆయన చెప్తున్నాడు. ఈయన మొత్తం ఇచ్చినామని ఈయన ఏం చేసిండు, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి 18 లక్షల 22 లక్షలకు 18,000 కోట్లు ఇచ్చిన వీళ్ళు చెప్పిండు. యాక్చువల్ 18,000 కోట్లు లేదు, ట్రెజరీ నుంచి 7,500 కోట్లు అయిపోయినాయని ఇంకోళ్ళు చెప్తున్నారు. ఏం గవర్నమెంట్, 4 మంత్రులు 4 రకంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇంకొకటి రిలీజ్ అయితే ప్రజల అక్కడ లొల్లి పెడుతున్నారు, మాకు రుణాలు మాఫీ కాలేదని. ఇప్పటి వరకు నువ్వు రైతు బంధు ఇవ్వలేదు, రైతు బంధు ఎగ్గొట్టినావు, 10,500 కోట్లు ఎగ్గొట్టిండు రైతు బంధు. ఈ ఖరీఫ్ సీజన్ రైతు బంధు 10,500 కోట్లు ఎగ్గొట్టిండు. నువ్వు 10,500 కోట్లు 11,000 కోట్లు 7,500 చొప్పున ఇవ్వాలి. 1,40,00,000 ఎకరాల ఖరీఫ్లో నువ్వు ఎకరాన 7,500 ఇవ్వాలి. అది సుమారు 11,000 కోట్లు అవుతుంది. అది రూపాయి ఇవ్వకపోతే ఎగ్గొడుతుంది. 500 రూపాయలు నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను బోనస్ ఇస్తా అని చెప్పిన ఎకరాన క్వింటాల్కు. అట్లా కనుక లెక్కేసేది ఉంటే దాదాపు ఎకరాన ఒక క్వింటాల్కు ఒక ఎకరానికి 28 క్వింటాలు దాదాపు అయితే దొడ్డు 13,000 రూపాయలు ఇవ్వాలి. అంటే 1,40,00,000 ఎకరాలకు 13,000 చొప్పున కనుక లెక్కేసుకుంటే ఎన్ని కావాలి, ఎన్ని కోట్లు కావాలి అంటే ఎకరాన 13,000 ఇవ్వాలి. అదే గొడితివి నువ్వు. ఇప్పుడు ఈ రైతు బంధు ఇవ్వకపోతివి, ఈ ఇచ్చింది అరకొర దాన్ని సగం చేసి ఎగ్గొట్టిన వరకు గివ్వే తీసి గడ్డు పెడతీవి. ఇది అసంతృప్తి ఉన్నది ఇప్పుడు ఊళ్ళల్లో. అగ్రికల్చర్ అధికారులను ఏ అగ్రికల్చర్ అధికారం ఏ ఊళ్ళో మాకు ఏం తెలియదు అంటారు. బ్యాంకులో పోతే మా ఊళ్ళో మేము పైకి పంపినామంటారు. అంత సీక్రెట్. ఇప్పటి వరకు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు, మండలానికి ఒకరు ఉన్నారా అంటే మండలానికి 3-4 పెట్టి వాళ్ళకి ఏం చేశారంటే క్లస్టర్ చేసి 4-5 గ్రామాలు చేసి ఒక్కరిని పెట్టారు. వాళ్ళు అందుతలేరు, వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళని అడిగిన నేను అడిగితే నాకు కూడా ఉన్నారు కదా, అడిగితే ఏమంటే మాకేం తెలుసు సార్, బ్యాంక్ నుంచి డైరెక్ట్ పైకి పంపారు. వాళ్ళే తీసుకున్నారు. గవర్నమెంట్ కు పైన మా హెడ్ ఆఫీస్కే తెలుసు, మాకు తెలుస్తలేదు సార్, మమ్మల్ని వాళ్ళు చెప్పిన నిబంధనల ప్రకారం మేము పంపినాం. మరి ఆ లిస్ట్ ఇవ్వంటే ఒక ఊళ్ళే 4-5 బ్యాంకులు ఉంటాయి, అగ్రికల్చర్ బ్యాంకులు. ఏది మన లోన్లు ఇచ్చేది. తర్వాత LT లోన్లు ఎగ్గొడుతుంది. అగ్రికల్చర్ కింద తీసుకున్నావు, బోర్ వేసుకోను, పైప్ లైన్ వేసుకోను, దేనికో మోటార్ కొనుక్కుంటూ తీసుకునే అవి ఎగ్గొడుతుంది. అవి ఫస్ట్ చెప్పలేదు కదా. అగ్రికల్చర్ కింద వాని పరపతి లేకపోతే గోల్డ్ పెట్టి తీసుకునే అవి ఎగ్గొడుతుంది. నువ్వు ఏం చేసినట్టుగా సరే 6 ఫార్మర్స్లలో నువ్వు ఇచ్చిన 66 హామీలలో ఏ ఒక్కటి 2,500 మహిళలు మాఫీ చేస్తానని చేయకపోతివి. 12,000 రూపాయలు వ్యవసాయ కార్మికులకు ఇస్తాను ఇవ్వకపోతివి. చెప్తున్నా, ఆటో కార్మికులు 12,000 ఇస్తాను ఇవ్వకపోతే ఇట్లా చాలా ఉన్నాయి. 2,000 పెన్షన్ 4,000 చెప్తా అంటే ఇవ్వకపోతే, నిరుద్యోగ భూతి అంటే అది పక్కకు పెడతీవి. ఇక నువ్వు ఏం చేసినట్టు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక స్కీము, డైవర్షన్ స్కీము. ఈ స్కీములో ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? ప్రభుత్వానికి నువ్వు ఇచ్చే ఆదాయం ఎన్ని ఎకరాల భూమి ఎక్వైరీ చేస్తావు చెప్పు. ఇప్పుడు పోనీ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి ఒక 10,000 ఎకరాలు 5,000 ఎకరాలు నేను ప్రభుత్వాన్ని పోయినాయని తీసుకొచ్చి పెడతా అంటే నేను మెచ్చుకుంటా, మేమే పోదండి. రైట్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు నువ్వు రుణమాఫీ మీద మనం సెపరేట్ వీడియో చేద్దాం, మీరు రేపు అవైలబుల్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది హైడ్రా పైన బీజేపీ సీనియర్ లీడర్ నరహరి వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నారు. సో అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నా. నాగార్జున కన్వెన్షన్ ని కూల్చడం అన్నది ఆయన తప్పుపడతా ఉన్నారు. అసలు అవసరం లేదు. ఒకవేళ అది కూల్చేసి ఆ భూమిని కనుక ప్రభుత్వం తీసుకుంటే అది గొప్ప విషయం, కానీ అక్కడ తీసుకోవడానికి అవకాశం లేదు అంటున్నారు. చూద్దాం గవర్నమెంట్ ఏ రకంగా ఫర్దర్ స్టెప్స్ చేస్తుంది హైడ్రా మీద అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.